గంగ స్నానం చేస్తున్న ఋషికి ఒక సందేహం వచ్చింది. పాప ప్రక్షాళన కోసం కోట్ల మంది నదీ స్నానాలు చేస్తున్నారు. ఈ పాపమంతా ఆ తల్లికి చేరితే ఆ బాధలకు లోను కాదా అనుకున్నాడు. వెంటనే గంగమ్మను ప్రార్థించగా స్పందించిన గంగమ్మ తల్లి, నాయనా, నీ సందేహం అర్థమైంది. నా చివరి మజిలీ సముద్రమే కాబట్టి పాపాలన్నీ ఆయనకిచ్చేస్తానని చెప్పింది. ఋషి సందేహ నివృత్తి కోసం సాగరుణ్ణి ప్రశ్నించాడు. అందుకు సముద్రుడు, నా నీరంతా ఆవిరి రూపంలో మేఘాలుగా మారిపోతుంది, అదంతా మేగుడికి చేరుతుందని జవాబిచ్చాడు. ఋషి మేగుణ్ణి ప్రశ్నించగా, నాయనా, ఆ పాపభారాన్ని నేను నా దగ్గర ఉంచుకోను, వర్ష రూపంలో మీ మీదే కురిపిస్తానని చెప్పాడు. కర్మ ఫలితంగా మూట కట్టుకున్న పాపమంతా వివిధ తీర్థయాత్రల్లో పుణ్యస్నానాల్లో చేసి కడిగేసుకుంటున్నామని మనుషులు అనుకుంటున్నారు. కానీ నిజానికి వారి కర్మ ఫలితాలు తిరిగి తిరిగి వారి దగ్గరికే చేరుకుంటున్నాయని గ్రహించాడు. పరమశివుడు పార్వతీదేవితో ఒకసారి ఇలా అన్నాడు, మనుషులు తీర్థ స్నానాలకు పరుగులు తీస్తున్నారు. ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం చేసిన వారికి మోక్షం కలుగుతుంది. ఎన్ని తీర్థాల్లో స్నానం చేసినా నిజమైన ఆత్మజ్ఞానం లేనిదే మోక్షం రాదు అని.